భారత్ మద్దతుతోనే యుద్ధం ఇంత సుదీర్ఘంగా కొనసాగుతోంది. రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా ఉక్రేనియన్ల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఉక్రెయిన్ ప్రజల రక్తాన్ని ఇండియా క్యాష్ చేసుకుంటోంది. భారత్పై ట్రంప్ అతడి తొత్తులు పదే పదే చేస్తున్న విమర్శలేవి. కానీ నిజమేంటంటే ఉక్రెయిన్ ప్రజల రక్తాన్ని డాలర్లుగా మలుచుకుంటోంది అమెరికానే. పుతిన్ను బూచీగా చూపించి ఉక్రెయిన్తో పాటు పశ్చిమ దేశాలకు ఆయుధాలు విక్రయిస్తూ ఖజానా నింపుకుంటోంది. తాజాగా ఈ నిజాన్ని ఓ నివేదిక బయటపెట్టింది. యుద్ధం మొదలైన దగ్గర నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లు వెనకేసుకొచ్చినట్లు తేల్చింది. ఈ యుద్ధానికి కారణం భారత్ కాదు, అమెరికానే అని స్పష్టం చేసింది. దీంతో ఆ నివేదికను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అమెరికా నిజ స్వరూపం ఇదేనంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇంతకు ఉక్రెయిన్ వార్ను అమెరికా ఎలా క్యాష్ చేసుకుంటోంది? ఆయుధ విక్రయాలతో బిలియన్ డాలర్లు వెనకేసుకుంటూ భారత్ను ఎందుకు బ్లేమ్ చేస్తోంది? వాచ్ దిస్. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని క్యాష్ చేసుకుంటోంది ఎవరు? అమాయక ప్రజల రక్తాన్ని డాలర్లుగా మార్చుకుంటోంది ఎవరు? అమెరికా అసలు రంగు బయటపెట్టిన రిపోర్టులో ఏముంది? ప్రతి యుద్ధంలో స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఎప్పుడూ యుద్ధం తాలూకు మారణహోమం ఆగకూడదని కోరుకుంటుంది. అమెరికా తిరుగు పర్ఫెక్ట్ గా సరిపోయే మాటలు ఇవి. దశాబ్దాల కష్టం తర్వాత ప్రపంచానికి తనను తాను పెద్దనగా పరిచయం చేసుకున్న అమెరికా ప్రతి దేశ వివాదంలో తలదూరుస్తుంది. వాటి మధ్య వైరాన్ని ఎగదోస్తూ ఉంటుంది. చాలా దేశాలు అలా అల్లాడిపోతుంటే యుద్ధపు మంటల్లో చలి కాచుకుంటున్నట్లు అమెరికా లాభాలు లెక్కలేసుకుంటోంది. కానీ ఎక్కడ తన అసలు రంగు బయటపడనివ్వద్దు. భీకర యుద్ధాలను ఆపేందుకు తాను ఎంతగానో ప్రయత్నిస్తున్నానని కొన్ని దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అందుకు సహకరించడం లేదంటూ మోసలి కన్నీరు కారుస్తుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ట్రంప్ చేస్తుంది కూడా అదే. సుదీర్ఘ యుద్ధాన్ని ముగించేందుకు తాను ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నా భారత్ వంటి దేశాలు యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపిస్తున్నాడు. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు ఆపేస్తే యుద్ధం ఆగిపోతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. యుద్ధం ఎందుకు ఎలా మొదలైందో ప్రపంచానికి తెలియదన్నట్లు భారతే కారణమని నిందించే ప్రయత్నాలు చేస్తున్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఓ రిపోర్టు బయటకొచ్చింది. అదే అమెరికా అసలు రంగు బయటపెట్టింది. ఈ ఒక్క ఇమేజీ చాలు అమెరికా ఇమేజీ ఎలాంటిదో చెప్పడానికి. సుదీర్ఘ యుద్ధానికి భారతే కారణమని అమెరికా చేస్తున్నది ఎంత తప్పుడు ప్రచారమో తేల్చింది కూడా ఈ ఇమేజే. అబ్జర్వేషన్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో అగ్రరాజ్యం ఆయుధ వ్యాపారం ద్వారా ఆర్జిస్తున్న లెక్కలన్నీ బయటపెట్టేసింది. ఈ నివేదిక ప్రకారం ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా బిలియన్ డాలర్ల లాభం పొందుతోంది. ఈ విషయం ట్రంప్ కు బాగా తెలుసని, అందుకే యుద్ధం ఆగకుండా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాపై అమెరికా యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించే. ఈ ఆంక్షల్లో భాగంగా రష్యన్ చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించారు. భారత్, చైనా వంటి దేశాలు రష్యా నుంచి డిస్కౌంట్ ధరలకు చమురు కొనుగోలు చేశాయి. ఇండియాకి ఇది ఆర్థికంగా లాభదాయకం కాగా అమెరికా దీనిని ఆంక్షల ఉల్లంఘనగా భావించింది. ట్విస్ట్ ఏంటంటే ఈ టారిఫ్లు విధించిన సమయంలోనే ఉక్రెయిన్తో పాటు యూరోప్ దేశాలకు కూడా ఆయుధాల అమ్మకాలు, ఇంధన ఎగుమతుల ద్వారా బిలియన్ల డాలర్ల లాభాన్ని ఆర్జించింది. యుద్ధం కారణంగా యూరోపియన్ దేశాలు రష్యా గ్యాస్, చమురుపై ఆధారపడడం తగ్గించి అమెరికా నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎగుమతుల్ని పెంచాయి. ఈ ఎగుమతుల ద్వారా అమెరికా ఇంధన కంపెనీలు బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాయి. అదనంగా అమెరికా ఆయుధ తయారీ సంస్థలు ఉక్రెయిన్కు సైనిక సాయం కింద ఆయుధాలను సరఫరా చేస్తూ గణనీయమైన లాభాలను పొందాయి. ఈ లాభాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఊతమిచ్చాయి. నిజానికి యుద్ధం మొదలైన తర్వాత యూరోపియన్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఓ టెన్షన్ కనిపించింది. ప్రతి దేశం తమ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడం మొదలుపెట్టింది. అది అమెరికాకు వరమైంది. ఆయుధాల ఎగుమతుల్లో యుఎస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 2022లో $205 బిలియన్ ఉన్న ఆయుధాల విక్రయాలు 2023లో $238 బిలియన్ చేరింది. అంటే దాదాపుగా 16% పెరిగింది. అమెరికా సర్కారు డైరెక్ట్ గా 2023లో $81 బిలియన్ ఆయుధాలను విక్రయించింది. 2022తో పోలిస్తే ఇది 56% ఎక్కువ. ఇక 2024లో ఏకంగా $318.7 బిలియన్ ఆయుధాలు విక్రయించింది. ఈ లెక్కలు చెబుతాయి యుద్ధాన్ని క్యాష్ చేసుకుంటోంది ఎవరు అన్నది.
ప్రపంచంలోని టాప్ 100 ఆయుధ కర్మాగారాలు సగానికి పైగా అమెరికాలోనే ఉన్నాయి. అమెరికాలోని టాప్ 5 ఆయుధ తయారీ సంస్థలైన లాక్హీడ్ మార్టిన్, ఆర్డీఎక్స్, బోయింగ్, జనరల్ డైనమిక్స్, నార్థ్రోప్ గ్రూమన్లు ఉక్రెయిన్ యుద్ధాన్ని భారీగా క్యాష్ చేసుకున్నాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత పదిలంచేసింది. అమెరికా ఆయుధాల అమ్మకాలలో ప్రపంచ మార్కెట్లలో దాదాపుగా 43% భాగాన్ని 2020-24 మధ్య కాలంలో కలిగి ఉంది. ఇది 2000-2019 కాలంలో కేవలం 35%గా ఉండేది. ఇదే సమయంలో రష్యా మొత్తం ఎగుమతుల్లో దాదాపుగా 64%కి పైగా తగ్గిపోయాయి. ఇంత భారీగా రష్యా ఎగుమతులు తగ్గిపోవడానికి కారణం అమెరికా రష్యాపై విధించిన ఆంక్షలు ఒకటైతే, ఉక్రెయిన్తో యుద్ధం చేయడం మరో కారణం. అమెరికా వ్యూహం కూడా అదే. రష్యాను యుద్ధంలో తలమునకలు చేసి తన ఆయుధ వ్యాపారాన్ని విస్తరించుకుంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు భారత్ చమురు దిగుమతుల్ని హైలైట్ చేస్తూ మన దేశంపై నిందలు మోపుతున్నారు. అందుకే నెటిజన్లు అమెరికా అస్సలు రంగు ఇది అంటూ ఆ దేశ ఆయుధ వ్యాపారపు లెక్కల్ని బయటకు తీసి పోస్టులు చేస్తున్నారు. ఒకవైపు ఉక్రెయిన్కు ఆయుధాలిస్తూ మరోవైపు భారతీయ యుద్ధానికి కావలసిన ఆర్థిక సాయాన్ని చమురు కొనుగోళ్ల ద్వారా రష్యాకి ఇస్తోందని భారత్పై నిందలు వేసి టారిఫ్లు విధిస్తున్నాడు ట్రంప్. చైనా కూడా రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఆయన చైనా జోలికెళ్లేందుకు ట్రంప్ సిద్ధపడటం లేదు. ట్రంప్ వేస్తున్న టారిఫ్లు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని భారత్ వాదిస్తోంది. భారత్ రష్యన్ చమురు కొనుగోళ్లు దేశీయ ఇంధన అవసరాలు తీర్చడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడానికి చేసినవేనని వివరిస్తోంది. ఇలాంటి సమయంలో బయటకు వచ్చిన నివేదిక అమెరికా అసలు రంగును బయటపెట్టేసింది. దీంతో భారత్ కనుక రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోకపోయి ఉంటే చమురు ధరలు పెరిగి ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొనేదని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అమెరికా ద్వంద్వ వైఖరిని విమర్శిస్తూ భారత్ స్వతంత్ర ఆర్థిక విధానాలు కొనసాగించాలని కోరుతున్నారు.